सप्तास्वरधमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहं तं सूर्यं ప్రణమామ్యహం. హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ స్వరాలాపన అంబికా ఎలూరి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరందరూ రథసప్తమిని చాలా చక్కగా జరుపుకున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మా ఇంట్లో ఏం చేస్తున్నాను అనేది వీడియో చేస్తున్నానండి. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. సో ప్లీజ్ బ్లెస్ మీ, నన్ను ఆశీర్వదించండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నేను ఇంకా మంచి మంచి వీడియోలు మీకోసం చేసి పెడతాను. ముందుగా పొద్దున్నే లేచి చకచకా స్నానం చేసి డైలీ ఇంట్లో చేసుకునే పూజ ముందు కంప్లీట్ చేసుకున్నానండి. పూజ అంతా కంప్లీట్ అయిపోయి చకచకా హారతి ఇచ్చేసుకొని దండం పెట్టుకొని పాలు పొంగించడానికి అయితే సిద్ధం చేసుకుంటున్నాను అనమాట. మధ్యలో ఫోన్ మోగింది, అందుకనే పూజ మధ్యలో వెనక్కి తిరుగుతున్నాను. అండ్ మీరందరూ మీ ఇంట్లో ఏం చేస్తారు, ఎలా చేస్తారో నాకు కామెంట్లో తెలియచేయండి. అండ్ నా పూజలో ఏదైనా మిస్టేక్ ఉంటే తప్పకుండా తెలియచేయండి. అండ్ ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉన్నా కూడా ఏది ఎందుకు ఎలా అనేది చెప్తే నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను. ముందుగా స్టవ్కి దండం పెట్టుకున్నానండి. నాకు బయట పాలు పొంగించుకునే అవకాశం లేదు, అందుకని ఇంట్లోనే గ్యాస్ స్టవ్ మీద ఆవు పిడకల్ని ఇలా అరేంజ్ చేసుకొని చక్కగా కర్పూరం పెట్టుకొని స్టార్ట్ చేసుకున్నాను అనమాట. అయితే ప్రతి సంవత్సరం నేను ఇత్తడి పాత్రలోనే పొంగిస్తానండి, కానీ ఈ సంవత్సరం ఎందుకో మట్టి పాత్ర తెచ్చుకోవాలనిపించింది. నా ఈ బుజ్జి కుండను తెచ్చుకున్నాను, చాలా బాగుంది కదా, చాలా చిన్నది. ఆవు పాలు తెచ్చుకొని పోసుకున్నాను అనమాట. చక్కగా ఆవు పాలు పెట్టి పొంగించుకునేసరికి ఇంట్లో కదా కొంచెం పొగ ఎక్కువగా వచ్చింది. కాసేపు ఇబ్బంది పడ్డాం, కానీ భలే హ్యాపీ అనిపించిందండి పాలు పొంగేటప్పుడు మాత్రం. ఈ పూజ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి. కొన్ని చోట్ల కొన్ని రకాలుగా చేయడం నేను చూశాను. బట్ అందరూ యాజ్ ఇట్ ఈస్గా పాలు పొంగిస్తారు, స్వామివారికి రథం చేస్తారు, పూజ చేస్తారు. బట్ నాకు తెలిసినంత వరకు నా చిన్నప్పుడు బ్రాహ్మిన్స్ కానీ అండ్ కోమట్లు అంటారు అండ్ వైశ్యాస్ అంటారు. సో ఇట్లా వీళ్ళు ఈ పూజ ఇంకా చాలా బాగా చేయడం నేను చూశాను. వాళ్ళు మొలకలు విసురుతారు, దాన్ని ఏమంటారో నాకైతే తెలీదు, ప్లీజ్ కామెంట్ చేయండి. చాలా సరదా అనిపించేది. ఇంట్లో పూజ చేసుకొని తొందరగా పారిపోయేదాన్ని అవి చూడటానికి. అండ్ ముందుగానే నేను బియ్యంలో నెయ్యి కలిపి పెట్టుకున్నానండి. పాలు పొంగిన వెంటనే బియ్యం పోసుకున్నాను అనమాట. వాళ్ళు అలా మొలకలు విసిరేటప్పుడు దానికన్నా ముందు తాంబూలం అన్నీ విసురుతారు కదా, పట్టుకోవడం అంటే భలే సరదా. కానీ ఒక్కసారి కూడా పట్టుకోలేకపోయాను. ఎప్పుడో ఒక్కసారి పట్టుకున్నాను, అది సగం అరటిపండు పడింది. అండ్ అయిపోయిందండి, నైవేద్యం రెడీ అయిపోయింది. రైస్ అంతా ఉడికిపోయిన తర్వాత నేను నెయ్యిలో జీడిపప్పు వేసేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసి నేను బెల్లం వేసుకున్నానండి. ఎప్పుడు అలానే చేస్తాను, మీరు కూడా అలానే చేయండి, ఎందుకంటే పాలు విరుగుతాయి. సో బెల్లం వేసుకున్నాను లైట్గా. అండ్ కొంచెం పచ్చకర్పూరం, ఇలాచీ వేసి దాన్ని నీట్గా కలిపి పెట్టుకొని నైవేద్యానికి అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలాచీ పొడి ఉన్నా కూడా నేను చాలా చిన్న పాత్రలో చేస్తున్నాను కదా, అది ఎందుకని చెప్పి జస్ట్ ఒక్కటే అట్లా చేత్తో తుంపి వేసేసాను అనమాట. అండ్ చెరుకు ముక్కతో చక్కగా కలుపుకున్నాను. మా అబ్బాయికి కొన్ని డౌట్లు ఉన్నాయి, ఇలా ఎందుకు కదుపుతున్నావు, గరిటె ఎందుకు పెట్టలేదు అని. మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఇలాంటి డౌట్లు క్రియేట్ చేస్తారా అండి, అడుగుతారా మిమ్మల్ని వంట చేసేటప్పుడు కానీ పూజలు చేసేటప్పుడు కానీ? మా అబ్బాయి కన్నా మా పక్కింట్లో ఒక అబ్బాయి ఉన్నాడు, కార్తీక్ అని. వాడి క్వశ్చన్ బ్యాంక్ అండి, చాలా పెద్ద క్వశ్చన్ బ్యాంక్. అసలు ఆన్సర్లు చేయలేం మనం, అలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఎందుకు ఆంటీ ఇట్లా చేస్తున్నావు, ఎందుకు ఆంటీ అట్లా చేస్తున్నావు అని. సో రెడీ అయిపోయిందండి నా నైవేద్యం అయితే, చాలా చక్కగా అయిపోయింది. ఘుమఘుమలు ఆడిపోతుంది స్వామివారి నైవేద్యం. చూసేయండి, ఏ ఏ ఏ చాలా చిన్న పాత్రలో చేసేసరికి నాకే ఎంతో చిన్నపిల్లలాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ స్వామివారికి చిక్కుడు ఆకులతో ఫస్ట్ పీఠం రెడీ చేసుకున్నాను. తర్వాత జిల్లేడు ఆకులతో దీపానికి, స్వామివారికి గోధుమలతో దీపం పెడతాం కదండి, సో ఆ దీపం కోసమని ప్లేట్ సిద్ధం చేస్తున్నాను అనమాట. 7 జిల్లేడు ఆకులు నీట్గా పెట్టుకొని వాటికి బొట్లు పెట్టుకొని గోధుమలు అయితే వేసి సిద్ధం చేసుకుంటున్నాను అనమాట.
చాలా మంచిదండి. ఈ రథసప్తమి రోజు గోధుమలతో స్వామివారికి ఇష్టమైన దీపం అన్నమాట. ఇంట్లో అందరికీ ఆయురారోగ్యాలు, సంవత్సరం అంతా మనం సంతోషంగా ఎటువంటి హెల్త్‌కి సంబంధించిన సమస్యలు ఏవీ లేకుండా ప్రశాంతంగా ఉంటాము. ఎందుకంటే ఈ రోజు నుంచే స్వామివారు ప్రయాణం మొదలవుతుంది అనేది తెలుసు కదండీ అందరికీ. సో, ఆయన నడిచే ఆ కాలం అనేది మనకి ఎంత ప్రశాంతంగా, ఆరోగ్యం ఉంటేనే కదండీ మనం ఏదైనా సంపాదించుకోవడం. డబ్బు అనేది ముందు ఆరోగ్యంగా ఉంటేనే డబ్బు సంపాదించుకోవడం. సో, దానికోసమే ఈ పూజ ప్రత్యేకంగా చేస్తారండి. అరసవిల్లి అందరికీ తెలిసే ఉంటుంది. శ్రీకాకుళం జిల్లాలో ఉంటుంది. అక్కడ దర్శనానికి వెళ్ళేది, అక్కడ పూజలు చేసేది ఇందుకేనండి. సంవత్సరం అంతా మన కుటుంబం మొత్తం ఆయురారోగ్యాలతో విలసిల్లాలని స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. అక్కడైతే చాలా బాగా జరుగుతుందండి. నేను నా చిన్న ఏజ్‌లో ఒక్కసారి చూశాను. ఇలాగా రథసప్తమి రోజు చాలా క్రౌడ్ ఉంటుంది. చిన్నపిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆ క్రౌడ్‌లో చాలా ఉక్కిరిబిక్కిరి అయిపోతారు. ఎందుకంటే నాకు అలా జరిగింది. అక్కడి నుంచి బయట సిద్ధం చేసుకుంటున్నానండి. ముందుగా పీట పెట్టుకొని స్వామివారి రథాన్ని అయితే ముగ్గు వేసుకుంటాను పసుపు రాసి. మీ ఇంట్లో మీరంతా పూజలు బాగా చేసుకున్నారు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పూజ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. అయితే నేను స్టార్టింగ్‌లో చెప్పాను ఈ వీడియో కొంచెం లేట్‌గా పోస్ట్ చేస్తున్నానండి. ఎందుకు అనేది నేను చెప్తాను. యాక్చువల్‌గా పూజ అయిపోయిన తర్వాత కొంచెం బయటికెళ్ళే పని ఉందండి. బయటికి వెళ్ళిపోయాను. బయటికి వెళ్ళొచ్చేసరికి చాలా లేట్ అయింది. దట్టు ఏంటంటే సంక్రాంతి పండగకి ఊరెళ్ళొచ్చిన తర్వాత నా వాయిస్ చాలా చాలా ఇబ్బంది పెట్టిందండి. ఇప్పుడు కూడా నేను మాట్లాడుతుంటే ఆ తేడా అనేది మీకు తెలిసే ఉంటుంది. సో, నా వాయిస్ ఇబ్బంది పెట్టడం వల్ల నేను వాయిస్ ఓవర్ కూడా చేయలేకపోయాను. ఎడిటింగ్ కూడా కొంచెం లేట్ అయింది. సో, అందుకనే లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను. స్వామివారి రథం అయితే సిద్ధం చేసుకున్నాను. ఇంకో విషయం అండి, సంక్రాంతికి అమ్మ దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత నా తులసమ్మ అయితే నిద్రపోయిందండి. చాలా బాధ అనిపించింది. మళ్ళీ కొత్త మొక్క తెచ్చుకున్నాను. మొక్క అయితే దొరకలేదు. చాలా చిన్న మొక్క దొరికిందండి. అందుకనే మా తులసమ్మ అలా ఉంది. లేకపోతే నిండుగా పెద్దగా నా ముందు ప్రీవియస్ వీడియోస్‌లో నా ఇన్‌స్టా ఐడీలో చూస్తే మీకు అర్థమవుతుంది. మా తులసి చాలా బాగుండేది. నన్ను ఇంతలా సపోర్ట్ చేసి నాకు ఇంత ఎంకరేజ్మెంట్ ఇస్తున్న మీ అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. సో, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వినాయకుడిని సిద్ధం చేసుకున్నాను. మనం ఏ పూజ చేసుకున్నా ఫస్ట్ అయితే విఘ్నేశ్వరుడికి పూజ చేస్తాం కదండి. సో, అదే నేను చేసుకున్నాను అనమాట. ఇదంతా అయిన తర్వాత స్వామివారి కోసం తయారు చేసుకున్న ఆసనం పెట్టుకొని స్వామివారి రథాన్ని పెట్టి ఒక చిన్న చిక్కుడాకు మీద స్వామివారి రూపాన్ని తీర్చిదిద్దుకొని పెట్టుకున్నానండి. పూజ అంతా అయ్యి స్వామివారికి ప్రత్యక్ష నారాయణుడికి నా చేతులతో అర్ఘ్యం సమర్పించుకున్నానండి. మనస్ఫూర్తిగా చాలా సంతోషం అనిపిస్తుంది ఇలా చేస్తే. ఇలా రోజు చేస్తే చాలా మంచిది, కానీ అందరికీ వీలు పడదు. ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్స్కి అవ్వదండి. వాళ్ళకైతే నిజంగానే వర్క్ చేసుకొని వచ్చి మళ్ళీ పూజకి సిద్ధం చేసుకొని, ఇల్లు సిద్ధం చేసుకొని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయినా ఇష్టంగా చేసుకుంటాము. ఇది ఫైనల్గా నా పూజ వీడియో అనమాట. సో, మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. స్వామివారిని అయితే ఇలా రెడీ చేసుకున్నాను అనమాట. స్వామివారికి ఎర్ర పుష్పాలంటే చాలా ఇష్టం అని మీకు అందరికీ తెలుసు కదా. నాకైతే గులాబీలు మాత్రమే దొరికాయి, ఇంకేవి దొరకలేదు. మందారాల కోసం ట్రై చేశాను, కుదరలేదు. గోధుమలతో దీపం అయితే ఇట్లా పెట్టుకున్నాను. 7 ఒత్తులు వేసుకొని, నెయ్యి వేసుకొని. అదిగో నా స్వామివారు సూర్యభగవానుడు వెలిగిపోతున్నాడు. అండ్ నైవేద్యం చిక్కుడు ఆకుల్లో నైవేద్యం చెరుకు రేగిపళ్ళతో పెట్టుకున్నాను. కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టుకొని సాంబ్రాణి ధూపం వేసుకున్నాను. ఇది నా పూజ. మీకు అందరికీ ఎలా ఉందో చెప్పండి.